నమస్కారం సార్. నమస్కారం అండి. ఆంధ్ర ప్రభ టీవీ చూస్తున్నటువంటి ఆడియన్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ప్రజావానికి ఈరోజు వచ్చారు కదా సార్, ఏ సమస్య గురించి అని వచ్చారు సార్? నా పేరు డాక్టర్ ఆరుట్ల జానకిరెడ్డి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అది కూడా పార్ట్ టైం టీచర్గా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పార్ట్ టైం టీచర్ను అప్గ్రేడేషన్ చేసి అంటే పదోన్నతి కల్పించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చెయ్యాలనే ఒక కారణంతోనే మరి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి భవనంలో ప్రజా దర్బారు ప్రజావాణిలో మా వాణి వినిపించడానికి వివిధ తెలంగాణలో ఉన్న 13 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 678 మంది పార్ట్ టైం టీచర్స్ బాధలు వ్యతలు వినిపించడానికి మరి వచ్చినాం. మరి మహనీయులు పూజ్యులు పెద్దవాళ్ళు చిన్నారెడ్డి గారు గౌరవనీయులు ఆయనే తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్గా ఆయనకు మా బాధలన్నీ వివరించడం జరిగింది. చిన్నారెడ్డి గారు మేము మీ విషయాలను పరిశీలిస్తాం, ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఇంత వెట్టి చాకిరి చేస్తున్నారా? ఎందుకంటే పర్మనెంట్ ప్రొఫెసర్లు వీసీ గారు రిజిస్ట్రార్ గారు వీళ్ళందరూ కూడా నెలకు 3,40,000 జీతం తీసుకుంటారు. వాళ్ళు గదే పిహెచ్డి చేసిరు, మేము గదే పిహెచ్డి చేసినాం. వాళ్ళకు ఆర్టికల్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి, మాకున్నాయి. నేను క్లాసు పోయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పేపర్ చెప్పొచ్చినాకనే మళ్ళీ వీసీ గారు మళ్ళీ పోయి పాఠాలు చెప్తారు. అదే డస్టరు, అదే చాక్ పీసు, అదే బోర్డు, అదే పిల్లలు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే చదువు ఒకటే, ఆ జీతంలో మటుకు తేడా. పిల్లలు వాళ్ళే. సుప్రీంకోర్టు మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత కోర్టు భారత సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు 2016-17 సంవత్సరంలో వచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చదువు సమానం ఉన్నప్పుడు చెప్తున్న ఎంఏ వాళ్ళకు, బిఏ వాళ్ళకు బిఎస్సి, ఎంఏ, ఎంకామ్ ఇట్లా డిఫరెంట్ కోర్సులు ఉంటాయండి. 56 రకాల కోర్సులు ఉంటాయి. మాస్టర్ డిగ్రీలు, పిహెచ్డీలు, ఎంపిల్లు, ఈ విధంగా సైన్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు, లాంగ్వేజ్ వాళ్ళు, సోషల్ సైన్స్ వాళ్ళు అందరు టీచర్లు చదువు అదే చదివిరు, డాక్టరేట్ పట్టాలు పొందిర్రు, జేఆర్ఎఫ్ నెట్ యూజీసీ చెప్పిన పరీక్షలన్నీ క్వాలిఫై అయ్యి ఉన్నారు. కానీ జీతం తీసుకునే దగ్గరికి వచ్చేసరికి చాలా అన్యాయం జరుగుతున్న వర్గం 3 రకాల టీచర్లు ఉంటారండి యూనివర్సిటీ. మరి పర్మనెంట్ చేయడానికి మేము గవర్నమెంట్కు పోయినా గవర్నమెంటు శ్రీయుత మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలిసినాం. మా విన్నపాలు చాలాసార్లు ఇచ్చినాం. సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసినాం, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కలిసినాం, బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కూడా కలిసినాం. కానీ మా బతుకులలో వెలుతురు నింపలే. అదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న మరి 574 మంది కాంట్రాక్ట్ టీచర్స్ సర్వీసును రెగ్యులరైజ్ చేసిరు కేసీఆర్ గారి గవర్నమెంట్. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసిన వాళ్ళ సర్వీసును రెగ్యులరైజ్ చేసిరు. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళ 3,000 మంది సర్వీసును రెగ్యులరైజ్ చేసిరు. కానీ యూనివర్సిటీల ఫైల్ ముట్టుకోలేదు గత ప్రభుత్వాలు. అదే విషయాన్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మరి పెద్దలు శ్రీ పూజ్యులైన చిన్నారెడ్డి గారికి మేము ఈ విషయాన్ని చాలా వివరంగా చెప్తే మీ విషయం పట్ల మేము జర మనసు పెట్టి ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నోటీస్కు తీసుకుపోయి మీ విషయాన్ని పరిశీలించే దిశగా నేను ఆలోచిస్తానే అటువంటి సానుకూలమైన స్పందన అయితే మరి చిన్నారెడ్డి గారి నోటి నుండి ఈరోజు వచ్చిందండి. గత 20 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు కదా సార్, 20 సంవత్సరాలుగా జరగానే మీ పర్మనెంట్ ఇప్పుడు జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది సార్. ఈ ప్రభుత్వం మీద మీకు కొంత హోప్ ఉందా సార్? పోయిన గత సంవత్సరంలో గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం పరిపాలించినప్పుడు అప్పుడు ఇలానే విజ్ఞాపనలు ఇచ్చినాం. అప్పుడు ఇదే విధంగా మా సాధక బాధకాలు రాష్ట్రంలో 13 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్, యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ యొక్క బాధలను గత ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకున్నాం, మా గొంతు వినిపించినాం. చేస్తామని 10 సంవత్సరాల కాలం ఒడిచిపోయింది. మాకు మన స్వాతంత్రం వచ్చిన 15th ఆగస్టు మరి 15th ఆగస్టు రోజు కూడా మాకు జీతం రాదు. 26th రిపబ్లిక్ డే రోజు కూడా మాకు జీతం రాదు. అంటే మరి ఒక జనవరి 1 నాడు కూడా మాకు జీతం రాదు.
అంటే ఎంత అన్యాయానికి గురవుతున్నాం అంటే మేము పని చేసేదేమో 12 నెలలు, జీతం తీసుకునేదేమో మాత్రం 5 నెలలు 6 నెలలే. అది కూడా 1 గంటకు 700 రూపాయలు మాత్రమే. అది కూడా సైన్స్ టీచర్స్కు చాలా అన్యాయం జరుగుతుంది. ల్యాబ్లలో పనిచేస్తుంటే వాళ్లకు గంటకు 350 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే సోషల్ సైన్స్ కామర్స్ టీచర్స్ చెప్పే 700 కూడా వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకు 350 రూపాయలే ప్రాక్టికల్ ల్యాబ్కు ఇస్తున్నారు. ఈ విధంగా చాలని జీతాలతోని గత 25 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం మీద 13 యూనివర్సిటీలలో 678 మంది అన్ని అర్హతలతోని యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ యొక్క సర్వీసు రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్ నుండి పదోన్నతి కల్పించి అప్గ్రేడేషన్ ఇచ్చి అసిస్టెంట్ కాంట్రాక్ట్ టీచర్స్గా మార్చాలని మీ టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ గౌరవ మన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, వారి క్యాబినెట్కు మేము నమస్కారం చెప్తూ మా బతుకులను ఒడ్డుకేయండి సార్ అని మీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మీ ప్రింట్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మా బాధలు విన్నవించుకుంటున్నామండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ బతుకులు ఒక ఒడ్డుకు పడతాయని మేము ఆశిస్తున్నాం సార్. దాంట్లో మీరు మీడియా సంస్థగా మా బాధలను ఆడియన్స్కు, 2 రాష్ట్రాల ఆడియన్స్కు తెలియజేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి మిమ్మలను.